బండి భగీరథ్ మీద పోక్సో కేసు అయింది. 6 రోజులు 7 రోజులు అవుతుంది. ఇప్పటిదాకా పరారీలో ఉన్నాడు అని చెప్తుండు. నిన్న కోర్టేమో బెయిల్ ఇయ్యా అని చెప్పింది. ఇప్పుడు బండి సంజయ్ ఇంట్లో సోదాలు నడుస్తున్నాయి. ఆయనను పోలీసులు అరెస్ట్ చేస్తారా, లేకపోతే ఆయనే పోయి పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్లో లొంగిపోతాడా? చాలా చర్చలు ఉన్నాయి. ఈ కేసు ఫైల్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు జరిగింది ఏంది, ఏం జరగాల్సింది ఉండే, ఏం జరగలేదు, ఇప్పుడు జరుగుతున్నది ఏంది, చాలా ఇష్యూస్ని డిస్కస్ చేద్దాం. మనతో పాటు లాయర్ రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. పోక్సో కేసులో మామూలుగా అయితే ఎట్లా ఉంటాయండి? ఇప్పుడు ఈ పోక్సో మీద చాలా విమర్శలు వస్తున్నాయి. మామూలుగా పోక్సో కేసులలో గతంలో ఎట్లా ఉండే రూలు ఇప్పుడు ఎట్లా కనిపిస్తుంది మీకు? అంటే దీనిలో రాజకీయ అంశం ముడిపడి ఉంది కాబట్టి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నాడు కాబట్టి బండి సంజయ్ విషయంలో కొద్దిగా డిలే చేస్తురు అని పూర్తి స్థాయిలో మొత్తం తెలంగాణ యావత్తు ఇట్లా డిలే చేస్తుండ్రు, ఈయన ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండ్రు ఇన్వెస్టిగేషన్ని అనే విషయాన్ని చెప్తుండ్రు. అదేవిధంగా అనుమానాలు వ్యక్తం చేస్తుండ్రు. సిట్ ఏర్పాటు చేసినాక ఒక మహిళా ఆఫీసర్ని పెట్టడం అనేది ప్రభుత్వం మంచి పని చేసిందని నా అభిప్రాయం. అంటే యాదృచ్ఛికంగా నిన్న మహిళా న్యాయమూర్తి గారే ఉండే. అయితే దీనిలో ఒక మహిళ ఆవేదన లేకుంటే ఆమెకు జరిగిన అన్యాయాన్ని అంటే ఒక అనలైజ్ చేయడంలో ఒక మహిళా ఆఫీసర్ ఉంటే మంచిగా ఉంటుందని నాకు మంచి ఉంటుంది. అంటే తోటి మహిళకు జరిగిన అది కూడా ఒక మైనర్ అమ్మాయికి జరిగిన అన్యాయం అనేది వాళ్ళకు వేరే వాళ్ళకంటే అంటే ఒక మేల్ జడ్జ్ కంటే వాళ్ళకు మంచిగా అర్థమవుతుంది, ఇంకా వాళ్ళు న్యాయం చేయగలుగుతారని నా అభిప్రాయం. అయితే నిన్న పోయి ఒక గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చి గ్యాగ్ ఆర్డర్ గంత దారుణంగా ఉంటుందా? అయితే మన మీడియాలో కూడా మాట్లాడింది ఏంటంటే ఆయన పాత్ర ఏంది, ఇప్పుడు వాంగ్మూలంలో ఆయన పాత్ర ఏందనేది క్లియర్గా విక్టిమ్ కావచ్చు లేకుంటే కంప్లైనెంట్ కావచ్చు క్లియర్గా చెప్పారు. మేము సంగప్ప ద్వారా ఒక మీడియేషన్ టైపు పోయినప్పుడు కూడా కొన్ని అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి పరోక్షంగా మమ్మల్ని పోలీస్ స్టేషన్కి పోవద్దు, కంప్లైంట్ పెట్టద్దు, కంప్లైంట్ పెడితే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది, నువ్వు ఫినాయిల్ తాగినావు, టేస్ట్ ఎట్లున్నది అనే వ్యాఖ్యలు కూడా చేసిండు అని డైరెక్ట్ ఏలెత్తి చూపెట్టినా కానీ ఆయన మీద కేసు పెట్టకుండా ఒక హోంమంత్రి కాబట్టి కేసు పెట్టకుండా అదే ఒక ఆర్డినరీ సిటిజన్ అయితే 100% కేసు పెడతారు పోలీసు వాళ్ళు. ఇంకొకటి ఏంది, ఇవాళ దినం పోయి ఆయన ఇంట్లో సెర్చ్ చేస్తారు. గత వారం రోజుల క్రిందటనే పెట్టినప్పుడు పోక్సో యాక్ట్లో నేను నోటీస్ ఇవ్వడు అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను. అది కూడా 5 and 6 ఉన్నాక నోటీస్ ఇవ్వడు అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నా. అది పోక్సో యాక్ట్లో తీవ్రమైన నేరము. అదేవిధంగా 35(3) కావచ్చు, 41A దానికి వర్తించకున్నా కానీ కేవలం దీన్ని తాత్సారం చేయనీకనే, దీన్ని డిలే చేయనీకనే నోటీస్ ఇచ్చిర్రు అని నా అభిప్రాయం. అది ఈ నేపథ్యంలో నోటీసులు ఇచ్చింది కూడా చాలా మంది ఒక విమర్శ ఏముందంటే నోటీసులు కూడా వాళ్ళ మేనమామ ఇంటికి నోటీసులు ఇచ్చి వచ్చారు. ఇవాళనేమో సర్చింగ్ బండి సంజయ్ ఇంట్లో చేస్తారు. ఆ రోజు నోటీసులు బండి సంజయ్ ఇంటికి ఎందుకు ఇవ్వలేదు అని ఒక చర్చ కూడా జరుగుతుంది. ఇవ్వాలి కదా, ఇవ్వాలి. అంటే ఆయన చట్టానికి అతీతుడు కాదు కదా. ఇవాళ దినం మేనమామ పాత్ర ఏంది, లేకుంటే రాయబారం నడిపిన సంగప్ప పాత్ర ఏంది, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యుల పాత్ర ఏంది, పరోక్షంగా బెదిరించిన వ్యక్తుల పాత్ర ఏంది, ఎవరు తీసుకుపోయినరు, బండి సంజయ్ వైపు ఏలెత్తి చూపెడుతున్నా కానీ చర్యలు తీసుకోకపోవడం అనేది దారుణం. అంటే అనుమానాలకు తావిస్తుంది. కేవలం రాజకీయంగా పలుకుబడి కలిగిన వ్యక్తి, ఒక హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న వ్యక్తి ఇట్లా ఈ ఇన్వెస్టిగేషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుండని చెప్పి పూర్తి శాతం తెలంగాణలో ప్రజలు నమ్ముతుండ్రు. తెలంగాణలో ప్రజలు నమ్మి దీని మీద క్వశ్చన్స్ రేజ్ చేసినాక అంటే దీన్ని ఒక ఇన్వెస్టిగేషన్ని కూడా ఎటువంటి పారదర్శకత లేకుండా ఇన్వెస్టిగేషన్ని కూడా ఏదో చేయాలంటే ప్రజాగ్రహానికి గురవుతున్నాం కాబట్టి ఏదో ఒక ఇన్వెస్టిగేషన్ చేయాలనేది చేస్తారు కాబట్టి కాకుంటే గతంలో వేరే కేసులల్లో ఇదే విధంగా చేసిండ్రు ఆ ఇన్వెస్టిగేషన్. వేరే కేసులలో అరెస్ట్ చేసిరు కదా, ఇమ్మీడియట్ పోయి అరెస్ట్ చేసిరు కదా. బయట ఉన్నా కానీ ఇవాళ దినం లుకౌట్ నోటీస్ ఇష్యూ చేసిన అంటారు. లుకౌట్ నోటీసు అంటే మీరు ఎందుకు దొరకలేదు, 7 రోజుల నుండి నిందితులు ఎందుకు దొరకలేరు, వేరే నిందితులను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు?
ఏమైనా ఒకటే బండి భగీరథ్ పైననే ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? వేరే నిందితులు కూడా ఉన్నారు కదా, ఆ నిందితులను ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? దీనిలో 35(3) నోటీస్ ఇవ్వవలసిన అవసరం ఏమున్నది? ఇప్పుడు దీంట్లో బండి భగీరథ్ దొరుకుతలేడు అంటారు 6 రోజుల నుంచి. 8 తారీఖు కేసు ఫైల్ అయింది, ఇలా 16 తారీఖు దొరుకుతలేడు అని చెప్తున్నారు. ఒక దిక్కు దొరుకుతలేరు అని పోలీసులు చెప్తున్నప్పుడు బయట ఉన్న వాళ్ళని ప్రభావితం చేసే అవకాశం ఉండదా అండి? దీంట్లో వాళ్ళు దొరకకుండా ఉండి కేసును నీరుగార్చేలాగా ప్రభావితం చేసే అవకాశం ఉండదా వేరే వాళ్ళని? ప్రభావితం ఇంతకుముందు కూడా చేయడానికి ప్రయత్నించింది కదా, అదే కదా కేసు. అవును. ఇప్పుడు ఆమె వాంగ్మూలము, ఎవరైతే విక్టిమ్ ఉన్నదో ఆమె వాంగ్మూలం ఏంది? మమ్మల్ని ప్రభావితం చేసే విధంగా ప్రయత్నం చేసిండ్రు, మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసిండ్రు, మాకేమైతే మా జీవితానికి రక్షణ లేదు, నేనైతే వచ్చి కేసు పెట్టినా, ధైర్యం చేసుకొని వచ్చి కేసు పెట్టినాక కూడా సరైన సెక్షన్లలో కేసు రిజిస్టర్ చేయలేదు. అదేవిధంగా తెలంగాణ సమాజం ఎప్పుడైతే ప్రశ్నించిందో, ఏ విధంగానైతే పూర్తి స్థాయిలో మహిళా సంఘాలు కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్షాలు కావచ్చు, అదేవిధంగా న్యాయవాదులు కావచ్చు, వివిధ వర్గాల ప్రజలు ఎప్పుడైతే ప్రశ్నించడం మొదలుపెట్టిండ్రో అప్పుడే 5 and 6 అనేది యాడ్ చేసిండ్రు. లేకుంటే ఆ 5 and 6 కూడా ఉండకపోతుండే, అతను ఈజీగా దీనిలో నుండి తప్పించుకుంటుండే అని వాపోతున్నది, ఏడుస్తున్నారు. 5 and 6 ని ఫస్ట్ ఎందుకు యాడ్ చేయలేరు మళ్ళీ? అంటే పోలీస్ వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో 10 నిమిషాలకు ఫోన్లు చేసుకుంటా ఎవరికి ఫోన్ చేసిండ్రు అనేది మాకు తెలియదు. బండి సంజయ్కే ఫోన్ చేసి ఉండొచ్చు, 10 నిమిషాలకు ఫోన్ చేసుకుంటా, నేను చెప్పినది కాకుండా వేరేవి రాసుకుంటా, ఆ తక్కువ గ్రావిటీ ఉన్న సెక్షన్లు అప్లై అయ్యే విధంగా వాళ్ళు కేసు అనేది రాసిండ్రు. దాని తర్వాత వివిధ వర్గాల ప్రజల నుండి వ్యతిరేకత లేకుంటే ప్రశ్నలు ఎదురైనప్పుడే 5 and 6 అనేది విక్టిమ్ని స్టేట్మెంట్ రికార్డ్ చేసుకొని రాసిండ్రు అని చెప్పి వాళ్ళ కంప్లైంట్, అదే ఆమె తల్లి కావచ్చు, వాళ్ళ మదర్ కావచ్చు, అదేవిధంగా ఆ అమ్మాయి కావచ్చు, స్టేట్మెంట్, ఒక లేఖ కూడా విడుదల చేయడం జరిగింది. ఇంత అయినాక కూడా ఒక వ్యక్తి, ఒక నిందితుడు దొరకలేడంటే అది సిగ్గుచేటు, ప్రభుత్వానికి ఒక సిగ్గుచేటు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కి ఒక సవాల్ విసురుతుండు. ఏ విధంగానైతే వేరే రాష్ట్రాలలో వివిధ బీజేపీకు సంబంధించిన మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఏ విధంగానైతే ఇట్లా ఇటువంటి సంబంధిత ఆరోపణలు ఎదుర్కొంటున్నారో అదే విధంగా వీళ్ళు కూడా వెళ్ళిపోతుండే, వీళ్ళు కూడా దేవుడ గోచనవే అని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే నిన్న కూడా లక్కీ ఏంటంటే ఒక మహిళా న్యాయమూర్తి గారు, ప్రప్రథమంగా ఒక మహిళా న్యాయమూర్తి గారు ఏకదాటిన 12 గంటలు, మొన్న 12 గంటలు, నిన్న 12 గంటలు కూర్చొని బాధితురాలికి ఏ విధంగా అన్యాయం జరిగింది, దీని మీద ఎటువంటి చర్యలు చేపట్టాలి, అదేవిధంగా ఈమె అంటే 2 సర్టిఫికెట్లు ఉన్నాయి, 3 సర్టిఫికెట్లు ఉన్నాయి, అదేవిధంగా ఏజ్ డిస్క్రిపెన్సీ. డే 1 నుంచి దీంట్లో చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆమె మైనర్ అయితేనే పోలీస్ స్టేషన్లో మైనర్ మేజర్ అనేది చూసిన తర్వాతే పోక్సో కేసు పెడతారా అండి, లేకపోతే ఇవి కోర్టులో నిరూపించుకోవాల్సి వస్తాయి ఆ పోక్సోలలో? దాని మీద కూడా చాలా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు నిన్న ప్రస్తావనకు రాని విషయం ఏంటంటే అనిరుద్ జడ్జ్మెంట్. అనిరుద్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ వర్సెస్ అనిరుద్ అనే జడ్జ్మెంట్లో ఇదే ప్రశ్న లేవనెత్తి. అయితే లేవనెత్తినప్పుడు కొన్ని ప్రమాణికాలు అనేటివి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఒకవేళ బాధితురాలు మేజర్ అని నిందితుడు లేకుంటే నేరారోపణ మోపబడ్డ వ్యక్తి ఆమె మైనర్ కాదు మేజర్ అని చెప్తున్నప్పుడు, కొన్ని ఆధారాలు సమర్పించినప్పుడు పోలీస్ వాళ్ళు లేకుంటే ఆ కోర్టు ఏదైతే కోర్టు బెయిల్ ఇస్తుందో దానిలో లోపట ఉండే, అంటే అప్పటికి అరెస్ట్ చేశారు, దాంట్లో నిందితుడిని అరెస్ట్ చేసినప్పుడు అది సుప్రీంకోర్టు వరకు పోయింది ఇష్యూ. అయితే భారతదేశంలో ఆ జడ్జిమెంట్, అనిరుద్ జడ్జిమెంటే ప్రామాణికం. దాంట్లో పూర్తిగా కొన్ని నిబంధనలు, ఒక నియమావళి, అదేవిధంగా సెక్షన్ 94 ఆఫ్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద ఏ విధంగానైతే బోర్డు ఉంటుందో, దీనిలో ఏమైంది, సర్టిఫికెట్ జెన్యునా కాదా అని మాత్రమే చూడాలి. సర్టిఫికెట్ జెన్యు అయితే 2 సర్టిఫికెట్లు ఉన్నాయి, ఒకటి రెవెన్యూ డిపార్ట్మెంట్, ఒకటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని, జిహెచ్ఎంసీ ఒకటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్. అయితే ఈ 2 సర్టిఫికెట్లలో డిఫరెన్స్ ఉన్నది కాబట్టి నాకు బెయిల్ ఇవ్వాలి
అనేది అతని వాదన. అదే విధంగా గతంలో 2021లో ఆ విక్టిమ్ పైన, ఆ అమ్మాయి పైన ఒకటి అండర్ ఏజ్ డ్రైవింగ్ కేసు అనేది నమోదైంది. కేసు నమోదైనప్పుడు దానిలో పెట్టి కేసు ఛార్జ్షీట్ వేసారు. పెట్టి కేసు ఛార్జ్షీట్లో ఆమె ఏజ్ 2021లో 15 ఏళ్ళుగా ప్రస్తావించడం జరిగింది. ప్రస్తావించడం జరిగినప్పుడు ఆమెకు 21 సంవత్సరాలు ఉంటాయి అనేది వీళ్ళ వాదన. ఆ వాదనను అంటే నిన్న కాదు మొన్న న్యాయమూర్తి గారు ఆ ప్రశ్న లేవనెత్తి ప్రాసిక్యూషన్ను క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళు జిహెచ్ఎంసీకి ఆ సర్టిఫికేట్ తీసుకుపోయి ఈ సర్టిఫికేట్ జిహెచ్ఎంసీ ద్వారా ఇష్యూ అయిందా లేదా అనేది కన్ఫర్మ్ చేసుకున్నారు. కన్ఫర్మ్ చేసుకున్నాక ఆ సర్టిఫికేట్ జెన్యునే అయినప్పుడు ఆమె మైనరే అనే ఒక నిర్ధారణకు వచ్చింది. దాంతో న్యాయస్థానం కూడా ఏకీభవించింది. నిన్న ఏంటంటే మధ్యంతరంగా ఏమైనా ప్రొటెక్షన్ ఇవ్వాలా, మధ్యంతర బెయిల్లో లేకుంటే యాంటిసిపేటరీ బెయిల్లో మధ్యంతర ఉత్తర్వులు, మధ్యంతర బెయిల్ ఇవ్వడం అనేది చాలా అరుదుగా జరిగే అంశం. అంటే ఈ పోక్సో కేసులలో అట్లాంటివి ఇస్తారా అండి? పోక్సోలో మధ్యంతర బెయిల్ మీరు ఇంతకు ముందు ఉన్నట్టు మధ్యంతర ఉత్తర్వులు కానీ మధ్యంతర బెయిల్ కానీ ఇస్తారా? పోక్సో కావచ్చు, మర్డర్ కేసు కూడా కావచ్చు. వాస్తవానికి న్యాయస్థానం ఏం చూస్తుందంటే ఈ పోక్సో అనేది ఏంది, వాళ్ళు లేవనెత్తిన అంశం ఏంటంటే ఈ పోక్సో చట్టం కింద కేసు పెట్టరాదు అనే అంశాన్ని లేవనెత్తి. గతంలో అనిరుద్ధ్ కేసులో కూడా అదే జరిగింది. అమ్మాయి మైనర్ కాకున్నా కానీ మైనర్ అంటూ కేసు పెట్టారు అనేది వాళ్ళ వాదన. అట్లాంటప్పుడు ఏ విధమైన నిబంధనలు, నియమావళి అనేది పాటించాలి అనేది ఆడ చెప్పారు. అయితే ఇవి మన డాక్యుమెంటరీ ప్రూఫ్ లేనప్పుడు మీరు మెడికల్ బోర్డ్, ఇప్పుడు మనకు నేషనల్ స్పోర్ట్స్ కోడ్ ఉంటుంది. నేషనల్ స్పోర్ట్స్ కోడ్లో ఏంటంటే ఇట్లనే కొంతమంది అండర్ ఏజ్ చూపిస్తారు, ఓవర్ ఏజ్ చూపిస్తారు టోర్నమెంట్లలో అన్నికి. ఇప్పుడు క్రికెట్లో సాధారణంగా జరిగే విషయం. దాంట్లో ఏంటంటే సుప్రీంకోర్టు ఏమనేది, వివిధ కోర్టులు, నేను చాలా కేసెస్ చేశాను అట్లాంటివి. అయితే దాంట్లో ఏమన్నదంటే TW3 టానర్ వైట్ హౌస్ టెస్ట్ అనేది ఒకటి బోన్ డెన్సిటీ టెస్ట్ చేస్తారు. బోన్ డెన్సిటీ టెస్ట్ కరెక్ట్ ఏజ్ దొరుకుతుంది. సో ఒక 3 months 4 months వేరియేషన్ ఇంతకు ముందు ఉంటుండే. ఇప్పుడు వేరియేషన్ లేకుండా అక్యురేట్ ప్రూఫ్తో ఇంత ఏజ్ అనేది మనం చెప్పగలుగుతాం, అది కూడా గంటలలోనే. సో అట్లాంటి టెస్ట్ ఎప్పుడు చేపిస్తారంటే ఈ సర్టిఫికేట్స్ అనేటివి జెన్యున్ కాదని అంశం లేవనెత్తినప్పుడు సర్టిఫికేట్ జెన్యున్ ప్రూవ్ కాకపోతే, లేకుంటే సర్టిఫికేట్లే లేకుంటే అట్లాంటి టెస్ట్ చేపిస్తారు. అయితే ఈ 2021లో వేసిన ఛార్జ్ షీట్ అనేది దానిలో ఏ ఆధారం లేకుండా యావరేజ్గా ఆమె ఏజ్ 15 years అని రాసిండ్రు అని అభిప్రాయపడ్డారు. పోక్సోలో ప్రాథమికంగా ఒక విక్టిమ్ కేసు పెట్టినప్పుడు ఆమె మైనర్ అనే అనుకోవాలి అని చట్టం చెప్తుంది. ఆ తర్వాత ఇప్పుడు ట్రయల్లో ఆమె మైనర్ కాదని ప్రూవ్ చేసినప్పుడు అది ఆ కేసు వీగిపోతుంది. ఆమె మీద మీరు మాలిషియస్ ప్రాసిక్యూషన్ లేకుంటే అట్లాంటి పరువు నష్టం దావా కావచ్చు, డ్యామేజెస్ కావచ్చు, వీళ్ళు పెట్టుకోవచ్చు. అయితే నిన్న న్యాయమూర్తి గారు కూడా అదే అభిప్రాయపడ్డారు. ఇప్పుడు పరిగణలోకి తీసుకునే అంశం కాదు. మీరు వెళ్ళి అయితే ఇంకొకటి, కేవలం భగీరథ్ మీదనే మొత్తం ఫోకస్ చేస్తుండ్రు. దీనిలో పరోక్షంగా ప్రత్యక్షంగా ఎంతమంది పాత్ర ఉన్నది, దీన్ని నీరు వార్చాలని ఎంతమంది చూసిండ్రు. బండి సంజయ్ కావచ్చు, సంగప్ప కావచ్చు, అదేవిధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు. ఇప్పుడు నిన్న కూడా గ్యాగ్ ఆర్డర్ ఇచ్చారు అని ప్రచారం చేస్తున్నారు. గ్యాగ్ ఆర్డర్కు దీనికి ఎటువంటి సంబంధం ఉండదు. వాస్తవానికి నా దృష్టిలో అయితే ఎటువంటి గ్యాగ్ ఆర్డర్ లేదు. అయితే ఏమన్నా ఉంటే అది బహిర్గతం చేయాలి. అయితే మీడియాని గొంతు నొక్కే ప్రయత్నమే అని నా అభిప్రాయం. మీడియా చూపెడుతుంది. అయితే కొన్ని మీడియా సంస్థలు మాత్రము అది చాలా తప్పు. జడ్జుల మీద కావచ్చు, లేకుంటే లైవ్ స్ట్రీమ్ కావచ్చు, డైరెక్ట్ ట్రాన్స్మిషన్ చేయడము, అది బార్ అసోసియేషన్ కూడా కంప్లైంట్ ఇస్తామనే ప్రతిపాదనలో ఉన్నారు, ఆలోచన చేస్తుండ్రు. లైవ్ స్ట్రీమ్ ప్రసారం చేయడము, అదేవిధంగా జడ్జుల మీద న్యాయమూర్తి గారు కూడా బాధపడ్డారు. అది చాలా దారుణమైన అంటే న్యాయమూర్తి గారి బాధ్యత ఏంటంటే, వాస్తవానికి ఆ న్యాయమూర్తి గారు అంతసేపు ఒక మహిళా న్యాయమూర్తి అయి ఉండి 12 గంటలు ఏకదాటిన కూర్చొని ఆమె అంటే
వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. అంటే టైం అయిపోతే వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. రాత్రి 12 గంటల వరకు వాదనలు 12 గంటల వరకు కూడా వాదాలు జరిగినాయి. అయితే దీంట్లో న్యాయమూర్తి గారి ఇంటిగ్రిటీని ప్రశ్నించడము, లేనివి ఆపాదించడము, ఎట్లా పడితే అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. అయితే దీంట్లో కూడా కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా నిన్న పోలీస్ వాళ్ళు ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. కొన్ని సోషల్ మీడియా అకౌంట్ ద్వారా విక్టిమ్ పర్సనల్ వ్యక్తిగత ఫొటోస్ కావచ్చు, లేకుంటే వ్యక్తిగతంగా ఆమె సన్నిహితంగా ఉన్న ఇవి కావచ్చు, అవి లీక్ చేస్తున్నారు. అది పోక్సో యాక్ట్లో అది తీవ్రమైన నేరం. అయినా అటువంటి అంటే ఇప్పుడు ఇనఫ్ డ్యామేజ్ అనేది జరిగింది. అయితే ఇక ముందట అటువంటిది కాకుండా సిఆర్టీ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ అనేది ఉంటుంది. అదేవిధంగా సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా చర్యలు తీసుకోవాలని నేను కోరుతున్నాను. అంటే ఫార్మల్గా కూడా నేను కూడా ఒక కంప్లైంట్ పెడదామని అనుకుంటున్నా. అయితే చర్యలు తీసుకోవాలి, ఇంకా ముందట అవి అట్లాంటివి సర్క్యులేట్ కాకుండా చూడాలని నా అభిప్రాయం. ఇప్పుడు ఫైనల్గా భగీరథ్ కోసమని రంగంలోకి దిగిరు పోలీసులు, 4-5 చోట్ల సెర్చ్ చేస్తారు అంటారు. ఇంకో దిక్కు ఆయనే లొంగిపోతాడు అని అంటున్నారు. ఏం జరుగుతుంది ఇంట్లో? ఏం జరగాల్సింది ఉండే? నెక్స్ట్ స్టెప్ ఏముంటుంది? పోలీసులు ఎట్లాంటి స్టెప్ తీసుకుంటారు? ఎందుకంటే కోర్టు బెయిల్ ఇయ్యను అని చెప్పింది కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఏం జరిగే అవకాశం ఉంటుంది? అయితే దీనిలో మనం ఒక అంశాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. 7 రోజులు 8 రోజులు పోలీస్ ఎందుకు దీనిలో డిలే చేసింది? కేవలం అంటే ఒక రాజకీయంగా పలుకుబడి గల వ్యక్తి, లేకుంటే ఈ సోషల్ మీడియా ప్రచారమా, లేకుంటే ఇంకా ఏదైనా కారణం ఉందా? ఎందుకు దొరకలేదు? ఇప్పటిదాకా దొరకాలి. పోలీస్ వ్యవస్థ ఒక వ్యక్తిని పట్టుకోవడం అనేది చాలా ఈజీ అది. అయితే ఇప్పటిదాకా దొరకలేదు అన్నప్పుడే దీనిలో పూర్తి స్థాయిలో ప్రభుత్వంలో కొంతమంది సహకారం ఉన్నది అని మనం అనుకోవచ్చు. అట్లా అటువంటి అనుమానాలు వ్యక్తపరిచినప్పుడు పోలీస్ కూడా లేదు, మేము పారదర్శకంగా పనిచేస్తున్నాము, ఒక మహిళా అధికారిని సిట్టుకి కేంద్ర బిందువుగా కేంద్ర అధికారిగా నియమించాము, పూర్తి స్థాయిలో మేము ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తాము, మిగతా వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? మిగతా వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇయ్యరు కదా. 5 and 6 ఉన్నప్పుడు నోటీసులు అవసరం ఏమున్నది? నోటీసులు ఇచ్చే అవసరమే లేదు, డైరెక్ట్ గా అరెస్ట్ చేయొచ్చు. అయితే నోటీసులు ఇచ్చే అవసరం లేకున్నా కానీ నోటీసుల పేరుతో దీనిలో జాప్యం చేస్తుండ్రు. అదే న్యాయమూర్తి గారు కూడా ఈ అంశాన్ని పరిగణన, అంటే బాధితురాలి తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది గారు ఈ అంశాలను ప్రస్తావించడం జరిగింది. ప్రస్తావించినప్పుడు న్యాయమూర్తి గారు కూడా ఈ అంశాలను అన్నిటినీ పరిగణనలోకి తీసుకొని ఇప్పుడు లొంగిపోయినప్పుడు ఇప్పుడు 163 క్రిమినల్ అపీల్ 163 అనేది సిమిలర్ సర్కమ్స్టాన్సెస్లో ఒక జడ్జిమెంట్ భారతదేశ వ్యాప్తంగా ఆ జడ్జిమెంట్ అనేది ఫాలో కావాల్సిందే, పోలీస్ డిపార్ట్మెంట్ ఫాలో కావాల్సిందే. దానిలో క్లియర్ కట్గా గైడ్ లైన్స్ కావచ్చు, ఒక ఫ్రేమ్వర్క్ అనేది ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ దాన్ని ఆ పోలీస్ డిపార్ట్మెంట్లో స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్గా పెట్టుకున్నది. అదేవిధంగా పూర్తి స్థాయిలో భారతదేశం మొత్తం అది అప్లై అవుతుంది. అట్లాంటప్పుడు భయపడే విషయం ఏమున్నది? తప్పు చేయలేదని చెప్తున్నప్పుడు భయపడే విషయం ఏమున్నది? సరెండర్ అవ్వడము, లేకుంటే పోలీస్కు అరెస్ట్ చూపెట్టడము చేయాలి కదా. చేయకుండా బెయిల్కై ప్రయత్నించడము, నేను సహకరిస్తానని చెప్పడము అనేది సరైనది కాదు. సో ఇప్పుడు దీంట్లో 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అయితే పోలీసులు భగీరథ్ని పట్టుకోవాలి, లేకపోతే భగీరథ్ వచ్చి పోలీస్ స్టేషన్లో లొంగిపోవడము, ఏదో ఒకటి కనిపిస్తుంది. అంటే పోలీసుకి తన ఇంటిగ్రిటీని క్వశ్చన్ చేయకుండా పోలీస్ శాఖ అన్బయాస్డ్గా పనిచేస్తుంది అని తెలంగాణ సమాజం ముందట ఎస్టాబ్లిష్ చేయడానికి బండి భగీరథ్ని కావచ్చు, బండి భగీరథ్కు సంబంధించిన కుటుంబ సభ్యులపైన ఏదైతే కేసు పెట్టినరో, అదేవిధంగా సంగప్ప కావచ్చు, బండి సంజయ్ని ఎందుకు దీంట్లో అక్యూజ్డ్గా చేర్చలేదు? కంప్లైంట్లో బండి సంజయ్ గారి ప్రస్తావన ఉన్నప్పుడు దీంట్లో అక్యూజ్గా చేయకపోవడం అనేది పోలీస్ వారిపై శాఖపై అనుమానాలకు తావిస్తుంది.
విక్టిమ్ కావచ్చు లేకుంటే కంప్లైనెంట్ కావచ్చు, ఇద్దరు చెప్పిండ్రు కదా మమ్మల్ని ఇట్లా బెదిరించారు, పరోక్షంగా మాకు హెచ్చరికలు జారీ చేశారు, మమ్మల్ని తిట్టారు, మమ్మల్ని అబ్యూజ్ చేశారు అని చెప్పడం జరిగింది. అది పూర్తి స్థాయిలో మీడియాలో సర్క్యులేట్ అవుతుంది, పూర్తిగా మొత్తం అందరికీ తెలిసిన విషయమే. అట్లాంటప్పుడు ఆయన పేరు దాంట్లో ప్రస్తావించకపోవడము, ఆయన పేరు మీద కేసు కట్టకపోవడము, అదేవిధంగా సంగప్పపై కేసు కట్టకపోవడము, కట్టిన వాళ్ళ మామ పైన చర్యలు తీసుకోకపోవడము, ఇవన్నీ అనుమానాలకు తావిస్తుంది. థ్యాంక్ యూ అండి.